రెడీ ఈ హ్మ్. వీడియోలో నాకు లైఫ్‌లో కొన్ని డౌట్స్ ఉన్నవి నేను అడుగుతాను. నాకు అర్థమయ్యేటట్లా లేదా అందరికీ హ్మ్. అర్థమయ్యేటట్లా నీకు హ్మ్. తెలిసినంత జ్ఞానం ఉన్నంత వరకు చెప్పు. సరే. ఫస్ట్ క్వెషన్ ఏమి అంటే మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రతి ఒక్క మానవుని యొక్క లక్ష్యం ఏంటంటే, మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే, కర్మను క్షయం చేసుకోవడానికే మానవ జన్మ వచ్చింది. హ్మ్. కర్మను క్షయం చేసుకొని, ఈ మాయను దాటి మోక్షాన్ని అంటే ముక్తిని జీవన్ముక్తిని సాధించడమే మానవ జన్మ యొక్క లక్ష్యము, సార్థకత, కర్తవ్యం కూడా. చిన్న క్వెషన్. కర్మ అంటే ఏమసలు? కర్మ అంటే మన కర్మ అంటే ముందు జన్మల కర్మ గురించి చెప్తున్నావా? లేకుంటే అసలు కర్మ అంటే ఏంటి? దాన్ని ఎట్లా కర్మ వివరిస్తున్నావు? అంటే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. హ్మ్. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని 3 రకాలుగా ఉంటాయి. హ్మ్. మనం ఎన్నో జన్మల నుండి చేసుకున్న అంతా సంచిత కర్మ. హ్మ్. కొన్ని లక్షల జన్మలు ఎత్తాము ఇప్పటికే మనం. హ్మ్. ఆ జన్మలో చేసుకున్నదంతా సంచిత కర్మ. సంచిత అంటే? సంచిత అంటే ఇప్పుడు నువ్వు ఉదాహరణకి చెప్పాలంటే, నీకు ఒక 10 లక్షలు ఉందనుకో, నీ బ్యాంక్ అకౌంట్‌లో 10 లక్షలు ఉందనుకో, అది సంచిత కర్మ. నువ్వు దాన్ని నువ్వు ఈ రోజుకి తీసుకొని ఈ రోజుకి ఎంత అవసరమో దాన్ని డ్రా చేసుకొని ఈ రోజుకి వాడుకుంటావే, అది ప్రారబ్ధ కర్మ. ఈ రోజు నువ్వు సంపాదించి బ్యాంక్‌లో మళ్ళీ ఫ్యూచర్ అంటావు. సంచిత అంటే డిపాజిట్. ఫ్యూచర్. సంచిత అంటే ఫ్యూచర్ కాదు. సంచిత అంటే ఎన్నో జన్మల నుంచి అంటే ఎప్పటి నుంచినో సంపాదించుకోండి, నువ్వు 10 లక్షలు బ్యాంక్ లో పెట్టుకున్నావు. నువ్వు పుట్టినప్పటి నుంచి సంపాదించుకున్నంతా 10 లక్షలు బ్యాంక్ లో పెట్టుకున్నావు అనుకో, అది సంచిత కర్మ. ఈ రోజు డ్రా చేసి ఈ రోజు అవసరానికి ఎంత కావాలో తీసుకున్నావు, అంత ఖర్చు పెట్టుకుంటున్నావు, అది ప్రారబ్ధ కర్మ. ఈ రోజు మళ్ళీ తిరిగి నువ్వు సంపాదించి మళ్ళీ దాన్ని మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తావు, అది ఆగామి కర్మ. అట్లా దాన్ని బట్టి ఈ సంచిత కర్మ అంటే అప్పు ఉన్నట్లు. అవును, ఎప్పుడుదో ముందు కూడబెట్టుకున్నట్టు ప్రెజెంట్ అనుభవించేది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో చేసుకునేది ఆగామి కర్మ, మళ్ళీ జన్మకు వస్తుంది, అది ఆగామి కర్మ అంటారు దాన్ని. ఆ రకంగా 3 రకాల కర్మలు. ఈ కర్మలు ఏం చేస్తున్నామంటే, మనము ప్రతి జన్మ తీసుకున్నప్పుడు అక్కడ మనము ఆత్మస్థితిలో ఉంటాం. ఇప్పుడు జన్మ తీసుకోకముందు ఆత్మస్థితిలో ఉంటాం. అప్పుడు నీకు అంతా సత్యం తెలుసు, నీకు మనకే తెలుసు, అరే నాకు నా కర్మ ఇంత ఉంది, ఈ పాప కర్మను నేను పోగొట్టుకోవాలా అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ పాపము పుణ్యము 2 ఉంటేనే మానవ జన్మ. కేవలం పాపమే ఉంటే జంతు జన్మ, కేవలం పుణ్యమే ఉంటుంటే దేవతలు. అంత ఇంత పుణ్యం చేసింటేనే మనం మానవ జన్మ తీసుకొని ఉంటాం. పుణ్యము పాపము 2 ఉంటేనే మానవ జన్మకు వస్తాం. ఆ మానవ జన్మకు వచ్చినప్పుడు మనం అక్కడ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం భగవంతుడి దగ్గర మనం ఏం చెప్తామంటే, నేను ఈ జన్మలోనే నేను ఈ కర్మనంతా పోగొట్టుకొని నేను మోక్షాన్ని సిద్ధింపు చేసుకోవాలని మనం అక్కడ భగవంతునితో మనము ఈ జన్మ తీసుకుంటాం. చెప్పి మనమే భగవంతుని అడిగి నా కర్మని అనుభవించి మోక్షాన్ని పొందొస్తాను అని మనం అడిగి జన్మ తీసుకుంటాం. భగవంతుడు ఏం చేస్తాడంటే, మనం ఒక చిన్న పిల్లలని మనం స్కూల్ పంపిస్తాం చూడు, మనం ఏం చేస్తామంటే వాడు ఇన్ని బుక్కులు బ్యాగ్ అంతా 20 కేజీలు వేసుకొని పోతా ఉంటాడు. మనం అరే ఇంత బరువు అవుతుంది రానికి అని చెప్పి మనం ఈ రోజుకి ఏది అవసరమో ఆ బుక్స్ మాత్రమే పెట్టి మనము ఆ పిల్లోని బరువు తగ్గించి ఇబ్బంది పడుకోకుండా మనం చెప్తాం. అదే విధంగా భగవంతుడు కూడా మనకి ఏం చెప్తాడంటే, అరే నాయన నీ పాపకర్మ ఇంత ఉంది కదా, నువ్వు ఇంత తీసుకొని పోతే నువ్వు అక్కడ భరించలేవు, దీన్ని నువ్వు కష్టపడతావు, ఈ జన్మ కొంచెం తీసుకో, మళ్ళీ జన్మ కొంచెం తీసుకో, అట్లా కొంచెం తీసుకో అంటే మనం వినం. అరే నాకు ఇంత పాపకర్మ ఉంది కదా, నేను ఇదంతా తీర్చాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా, నేను ఈ జన్మలోనే ఎక్కువ కర్మను తీసుకొని పోయి నేను దీన్ని క్షయం చేసుకుంటా అని మనం తెచ్చుకుంటాం. ఆ కర్మ, ఆ సంచిత కర్మ ఏదైతే తెచ్చుకున్నామో అవే కష్టాలు, మనకి ఇబ్బందులు, మనకి ఇవన్నీ మనం అక్కడ ఆత్మస్థితిలో మనకంతా తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మాయలో పడి ఈ యొక్క కలియుగం, కలిమాయ అనే దాంట్లో ఈ మనము అదంతా మర్చిపోతాం. భూమి మీద మనము జన్మించగానే ఇది ఆవహించి మనం అదంతా తెలియక మళ్ళీ నువ్వు సంపాదించుకునేది మళ్ళా అంటే నీ యొక్క అరిషడ్ వర్గాలతో
ఈర్ష, ద్వేషము, కోపము, అసూయ ఇవన్నీ మనం పెంచుకొని దాని ద్వారా మళ్ళీ పాపకర్మ సంపాదించుకొని మళ్ళీ దాన్ని జన్మ పోతే మళ్ళీ ఎక్కువ అది పాపకర్మ ఎక్కువైపోతుంది. అప్పుడు మనం సంచిత కర్మలేకే ఎక్కువ పోతాను. దాని నుంచి మనం బయట పడలేక నానా ఇబ్బందులు, రోగాలు, మనం మనశ్శాంతి లేక ఈ విధంగా మానవ జన్మని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నాం. కాబట్టి మనము ఈ యొక్క జీవిత లక్ష్యం అనేది ఏర్పరచుకోవాలి. జీవిత లక్ష్యం అనేది ఎట్లా ఏర్పడుతుంది? దానికి ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇంతకు ముందు నువ్వే అన్నావు కదా, దేవుణ్ణి మనం మోక్షం అంటే ఏమి అని, మోక్షం తీసుకొని వస్తాము అని అడిగి వచ్చినాం కిందికి. అసలు మోక్షం అంటే ఏమి? అసలు ఆ మోక్షాన్ని ఎట్లా సంపాదించుకోవచ్చు? మోక్షము అంటే ఏమి లేదు. అంటే మోక్షము